కాబట్టి ఈ సంవత్సరం అయ్యే లోపల ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన సాక్ష్యాలతో రావాలి. ఎందుకు? ఇది కాదు అనడానికి సాధ్యం లేదు. ఇది జరగనిది జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడు మన జీవితంలో అది జరిగించాలంటే మనము నమ్మాలి. మనము నమ్మాలంటే నా మనస్సుతో నమ్ముతున్నామండం కాదు. ఆ వాక్యము నీలో అవగాహన కలిగి నీ ఒక విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నమ్మి ఆ అద్భుతాన్ని నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. కొద్ది కాలం నుంచి గమనిస్తున్నటువంటి అంశము రెస్టోరేషన్, పునరుద్ధరణ. మీ అందరికి తెలుసు కదా, రెస్టోరేషన్ అనే దాని ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ద వర్డ్, దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటి? ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్. చెప్పండి. రెన్యూవల్ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. అది మర్చిపోకండి. ఎండ్లెస్ పాసిబిలిటీస్. చూడండి, వాక్యము చదివినప్పుడు అద్భుతాల గురించి చదువుతాం. అది చరిత్రగా ఉండిపోవడానికి కాదు దేవుడు రచించింది. అక్కడ గమనించండి. ఇక్కడ మోషేని దేవుడు ఏమంటాడు? నీ చేతిలో ఉన్న కర్రని భూమి మీద అంటాడు. వేయగానే చచ్చిన కర్ర జీవిస్తున్న సర్పంగా మారుతుంది ఒక్క క్షణములో. అవునా అండి? అవునా కాదా? దట్ మీన్స్ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. అంటే అది జరగగలిగిన విషయము. హల్లెలూయా. హల్లెలూయా. అదే పాముని తోకతో పట్టుకోమంటాడు, వెంటనే అది కర్రగా మారుతుంది. అదొక పాసిబిలిటీ. గమనించండి. దేవుని రెల్మ్లో అంటే ఆ మండలంలో అసాధ్యమనేది లేదు. ఇట్స్ అ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. సాధ్యమైన విషయాలు జరిగే మండలం అది. ఆ మండలం అట్లాంటిది. ఇట్స్ అ రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. ఇవి ఎందుకు రాయబడ్డాయంటే అప్పుడు చేసిన దేవుడు ఈరోజు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకి ఆటంకముగా వచ్చేదేంటి? మన అపనమ్మకము. మన అపనమ్మకమును జయించడానికి, దాన్ని ఓడించడానికి, దాన్ని మరి నమ్మకములో నడవాలని చెప్పి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు? నేను చేశాను, చేయగలను అని చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మోషే గారు వచ్చారు తన ఇశ్రాయేల్ జనాంగంతో. ఎర్ర సముద్రం ఎదుర్కొన్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. వినండి, దట్ ఈస్ అ పాసిబిలిటీ. జరగగలిగే విషయం అది. అద్భుతాలు ఎందుకు రాయబడ్డాయో తెలుసా? ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా మళ్ళీ చేయగలడు. ఆమేన్. నీవు నమ్మినట్టయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. నమ్మడము అంటే మన జ్ఞానముతో నమ్ముతున్నానడం కాదు. అది ఇట్ హ్యాస్ టు బికమ్ అ రెవల్యూషన్. అది మనలో ఒక ప్రత్యక్షతగా మారాలి. ఇది జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడుతుంది ఎప్పుడు? నీవు ధ్యానించినప్పుడు. గమనించండి, ఎర్ర సముద్రం అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఒకటి, సముద్రం చీల్చబడ్డం. రెండో పాసిబిలిటీ, నీటి మీద నడవడం. అది ఉందా వాక్యంలో? ఉందా లేదా? హల్లెలూయా. అది కూడా ఒక పాసిబిలిటీ. మూడో పాసిబిలిటీ, ట్రాన్స్లేషన్. ఏమైంది? ఫిలిప్ని ఒక స్థలం నుంచి ఇంకో స్థలం, మరుక్షణంలో ఇంకో స్థలం, దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. హల్లెలూయా. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి వాక్యంలో. నమ్మినట్టయితే నీకు సాధ్యం అన్నాడు దేవుడు. ఇది ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన మాట, ఎండ్లెస్ పాసిబిలిటీస్. మనిషి తన జ్ఞానముతో ఇది కాదు అంటే మనం ఒప్పుకోకూడదు. నిజమే, సహజంగా చూసినట్టయితే కాదు, కానీ దేవునితో ఖచ్చితంగా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. దానివల్ల మనం ధ్యానించిన మనం ఆ పాసిబిలిటీస్ లోకి అడుగు పెట్టగలము. అందుకే దాన్ని ఏమంటారు? ఫోర్త్ డైమెన్షనల్ లివింగ్ అంటాం. 4వ కోణపు జీవన విధానం. ఆ ఫోర్త్ డైమెన్షనల్ లివింగ్లోకి వెళ్ళాలంటే వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ నడిపించే విధానంలో నడవాలి. ఎప్పుడు చీల్చాలో, ఎప్పుడు నడవాలో, ఎప్పుడు ట్రాన్స్లేట్ అవ్వాలో అది దేవుడే మనకు తెలియపరచాలి. కానీ ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయనే నమ్మకం ఏర్పడడానికి వాక్యం చదివి ధ్యానించాలి. అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. ఆమేన్. Hallelujah. So this is the year of restoration, renewal and endless possibilities.
కాబట్టి ఈ సంవత్సరం అయ్యే లోపల ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్తో రావాలి, ఆమేన్. అద్భుతమైనటువంటి సాక్ష్యాలతో రావాలి. ఎందుకు జరగదు అనే అంశం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కాదు అనడానికి సాధ్యం లేదు. ఇది జరగనిది జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. దేవుడు మన జీవితంలో అది జరిగించాలంటే మనము నమ్మాలి. మనము నమ్మాలంటే నా మనస్సుతో నమ్ముతున్నాం అనడం కాదు. ఆ వాక్యము నీలో అవగాహన కలిగి ఆ సత్యము నిన్ను పట్టుకొని ఆ సత్యం బయలువెళ్ళబడినప్పుడు నీ ఒక విశ్వాసంలో నువ్వు స్థిరపరచబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నమ్మి ఆ అద్భుతాన్ని నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జనులారా, దేవుడు ఈ యొక్క జనాలతో మాట్లాడుతున్నాడు. యోవేల్లో ఏమంటున్నాడు? రెస్టోరేషన్ గురించే చెప్తున్నాడు. తిరిగి సమకూరుస్తాను. అయితే యోవేలు 2వ అధ్యాయము 22 నుంచి 26 వరకు ఒకసారి చదువుకుందాం. పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చికములొచ్చును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆగండి, ఇక్కడ దేవుడు ఏమి జరగనై ఉన్నదో చెప్తున్నాడు. జరగలేదు ఇంకా. ఏమన్నాడు మళ్ళీ 22లో? పశువులారా భయపడకుడి, భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చికములొచ్చును, చెట్లు ఫలించును, చెట్లు ఫలించలేదు, ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును, సమృద్ధిగా ఫలించును. చూసారా, దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ జరుగుతాయని. సీయోను జనులారా ఉత్సహించుడి. చూసారా, జరగక ముందే ఉత్సహించమంటాడు. ఎందుకు? నేను ఇది చెయ్యనై ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఇది సమకూర్పు. హల్లెలూయా. ఇది రెస్టోరేషన్ గురించి చెప్తున్నాడు దేవుడు. ఇదంతా మీరు కోల్పోయారు. మనం ఒక రెఫరెన్స్కి వెళ్దాం. ఇవన్నీ మీరు కోల్పోయారు. నేనే మిమ్మల్ని శిక్షించాను, నేను మీకు తిరిగి అనుగ్రహించనై ఉన్నాను. హల్లెలూయా. అది గమనించండి. మీకు ఈ గతములో ఎటువంటి అనుభవంలో ఉన్నారో, ఎటువంటి చెడు అనుభవం అవచ్చు, నెగిటివ్ అనుభవం అయి ఉండొచ్చు, ఏదైనా సరే సంతోషించండి, ఉత్సహించండి. 2025 ఆ విధంగా ఉండదు. దేవుని యొక్క కృపను మీరు అనుభవించనే ఉన్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించనే ఉన్నారు. గొప్ప ఫలము మీరు రుచి చూసే విధంగా మారుతుంది. కాబట్టి మీరు ముందుగానే ఉత్సహించుడి అన్నాడు దేవుడా. తొలకరి వాన, చివరి వాన. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షము కడవరి వర్షం రెండు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. కొట్లు ధాన్యముతో నిండును. కొట్లు ధాన్యముతో, సమృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఇది రానై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 నీ కొట్లు సమృద్ధితో ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. లేమి అనేది ఉండదు. ఆమేన్. కొత్త ద్రాక్షారసము, కొత్త తైలము గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది తృప్తి పొందెదరు. హల్లెలూయా. మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపినటువంటి గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. 26. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. నా జనులు ఇంకెన్నటికీ సిగ్గునొందరు. హల్లెలూయా. నీవు సిగ్గునొందవు ఈ సంవత్సరం. హల్లెలూయా. 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 దేవుడు సమృద్ధితో నిన్ను దీవించనై ఉన్నాడు. నీకు ఫలమును అనుగ్రహించనై ఉన్నాడు. నీకు ఆశీర్వాదము అనుగ్రహించిన, అభివృద్ధిని అనుగ్రహించనై ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి అందరూ. కానీ ఒక మాట, ఇవన్నీ మనం అనుభవించాలంటే 2 విషయాలు. ఒకటి ఉత్సహించుడు అన్నాడు. ఆమేన్. రెండవది చూసినట్టయితే 12 నుంచి 13 వచనాలు చదువుకుందాం ఇదే అధ్యాయంలో. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క ఆశీర్వాదం, ఈ రెస్టోరేషన్ మీరు అనుభవించాలంటే మీరు చేయాల్సిన పని ఇది. చదువు మళ్ళీ. మీరు ఉపవాసం ఉండి, మీరు ఏం చేయాలండి? అందరు చెప్పాలి. పక్కవారికి చెప్పండి. దేవుడు అంటున్నాడు ఉపవాసం ఉండమని అని చెప్పండి ఒకసారి. అది చూసారా, మనిషి కాదు, బోధకుడు కాదు, దేవుడు చెప్తున్నాడు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు అంటే
దుఃఖము కలిగిన బ్రోకెన్ హార్ట్ అండ్ కాంట్రైట్ స్పిరిట్ అని ఉంది వాక్యంలో. విరిగిన మనసు నలిగిన హృదయము. When you have a broken heart and a contrite spirit, God will not despise you. విరిగిన హృదయం నలిగిన మనసు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తృణీకరించడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవునికి సమీపంగా రావాలంటే నేను విరిగిన హృదయము అంతేనా, విరిగిన మనసు నలిగిన హృదయం కలిగిన వాడినై వచ్చి రావాలి దేవుని దగ్గర. ఫాస్టింగ్ అండ్ వీపింగ్, దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి మనఃపూర్వకముగా మనసారా రావాలి దేవుని దగ్గరికి. ఏదో మతపరంగా కాదు, హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును, దేవుడు వాత్సల్యం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక. చూసారా, దేవుడు ఏమన్నాడు? నీవు దీవించబడి ఈ రెస్టోరేషన్ రిన్యూవల్ నువ్వు అనుభవించాలంటే మనస్ఫూర్తిగా వచ్చి విరిగిన హృదయము నలిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. అంటే ఇంగ్లీష్లో ఏమన్నామంటే రెస్టోరేషన్ బిగిన్స్ విత్ రిపెంటెన్స్. తిరిగి సమకూర్పు పశ్చాత్తాపంతో మొదలవుతుంది. పశ్చాత్తాపం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందలేవు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలో ప్రతి ఒక్కడు పాపే. నువ్వు తిరిగి జన్మించావు నిజమే, కానీ నువ్వు అనేకసార్లు తప్పుడు అడుగులేసావు, నువ్వు అనేకసార్లు తప్పులు చేసావు, నువ్వు పాపాలు చేసావు. ఆ విధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తూ సంతోషంతో గంతులు వేస్తూ ఒప్పుకోలు చేసినంత మాత్రాన దేవుని యొక్క దీవెన నువ్వు పొందలేవు. ఎప్పుడు దేవుని యొక్క దీవెన పొందగలవు? నిన్ను నీవు తగ్గించుకొని మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను దీవించు, నాయన నన్ను క్షమించు, ముందుగా నా పాపముల నుంచి నన్ను క్షమించు. హల్లెలూయా. నేను పాప క్షమాపణ, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం అంటే దేవా ఐఎమ్ సారీ అంటే సరిపోదు, క్షమించమని అడిగితే సరిపోదు. నిజమైన రిపెంటెన్స్ ఏంటంటే నేను క్షమాపణ అడగడమే కాదు, నేను చేస్తున్న చెడు నుంచి నేను వెనుతిరగాలి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని వారి యొక్క చెడు నడతలను విడిచి, వారి యొక్క చెడు నడకలను విడిచి నా వైపు తిరిగిన ఎడల నేను వారి పాపములను క్షమించి. ఆగండి, ఎప్పుడు క్షమిస్తాడండి? నీ చెడు మార్గములను విడిచి తిరిగి నడయాలి. ఇంగ్లీష్లో టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ అన్నాడు. అంటే నీవు చేయుచున్నటువంటి తప్పుడు పనులు నీ మనసుకు తెలుసు, నీ కాన్షియస్కి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏం తప్పులు చేస్తున్నావు, ఎక్కడ నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావు, ఎక్కడ నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావు నీకు తెలుసు. అది కప్పిపుచ్చినట్టయితే దేవుడు నిన్ను దీవించలేడు. ఏమన్నా ప్రావర్బ్స్లో డోంట్ కవర్ యువర్ సిన్, మీ పాపములను కప్పకుడి. కప్పినట్టయితే దేవుడిని ప్రార్థన ఆలకించడు అని ఉంది. ఆమేన్. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపకుండా నేను రక్షింపక నేరకు ఉండనట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చెవిడి రాలేదు దేవునికి. మీ దోషములు చూసారా, మన దోషములు, మన పాపములు, మన చెడు క్రియలు మీకును మీ దేవునికి మన దేవునికి అడ్డముగా వచ్చాయి. చూసారా, పాపాన్ని మనము కప్పుకుంటూ పర్లేదులే అనుకుంటా నడిచినప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మారు మనస్సు పొంది మన మార్గాలు మార్చుకోకపోతే, దేవుని పట్ల తిరగకపోతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం ఉన్నా దేవుడు నిన్ను దీవించడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. కాబట్టి మన ప్రవర్తన ఒకసారి గమనించాలి. మన కుటుంబంలో మన ప్రవర్తన ఎలాగుంది, మన పనిచేసే స్థలంలో మన ప్రవర్తన ఎలాగుంది, ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ప్రాముఖ్యంగా దేవునితో ఎలా ప్రవర్తిస్తున్నాం, భార్య భర్తలుగా మన ప్రవర్తన ఎలాగుంది. నువ్వు భార్యను కొట్టేవాడివా, దూషించేవాడివా,
హింసించేవాడివా? ఎందుకంటాడు దేవుడు నీ ప్రార్థన? మతపరమైనటువంటి ముఖం పెట్టుకుంటూ నడవచ్చు. ఎవరిని మోసగిస్తున్నావు? నిన్ను నువ్వు మోసగించుకుంటావు. మహాభక్తునిగా నువ్వు ప్రవర్తించవచ్చు, కానీ నీ యొక్క ఆశీర్వాదము, నిజమైన సంతోషము, సంతృప్తి నీ జీవితంలో ఉండదు. భార్యను ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా తను వ్యవహరించాలి, ఆ వ్యక్తిని చూసుకోవాలి, భర్తని ఏ విధంగా గౌరవించాలి, భార్యను ఏ విధంగా ప్రేమించాలి, ఇవన్నీ కూడా వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. వాక్యము చదువుట ద్వారా, చదవడానికి కాదు, మనం మార్పు పొందడానికి వాక్యం వ్రాయబడి ఉంది. మన ప్రవర్తన మారాలి. నేను నా కల్చర్ ఇదే అండి, ఈ విధంగా నేను పెంచబడ్డాను, ఇది ఇంతే అంటే నువ్వు మారు మనసు కలిగిన వ్యక్తివి కాదు. నువ్వు ఎలా పెంచబడ్డా, నువ్వు మంచైనా చెడైనా అది వాక్యానుసారంగా ఉందా లేదా గమనించాలి. అది వాక్యానుసారంగా లేకపోతే మన మార్గాల్ని మనం మార్చుకోవాలి, మన ప్రవర్తన మారాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన వైవాహిక జీవితంలో అత్తమామలతోని ఒత్తిడిలో ఉండకూడదు. అనేక సార్లు అనేక మంది కుటుంబాల్లో వైవాహిక జీవితంలో గొప్ప సమస్యలు వస్తుంటాయి. ఎందుకు? కుమారుడి యొక్క తల్లి జోక్యం చేసుకుంటూ ఉంటుంది. హలో, నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. సాధారణంగా కొడుకు తల్లి హింసిస్తూ ఉంటుంది మన కల్చర్లో. ఎందుకు? నా కొడుకుని దొంగిలించాడు ఈమె అని. నిజం, అబద్ధం కాదు కదా, మీకు తెలుసు కదా నేను చెప్పేది నిజమేనా? అక్కడ మనం జాగ్రత్త ఉండాలి. ఇక్కడ జ్ఞానం కావాలి. ప్రభా, నా తల్లిని నేను బాధ పెట్టలేను, నా భార్యను బాధ పెట్టలేను, కానీ అనేక మంది భార్యను బాధపడతారు. ఎందుకు? తల్లి దగ్గర నిలబడలేరు కాబట్టి. వెన్నుపూస లేనటువంటి వ్యక్తులు. ఆమెను చెప్పండి. ఆడవాళ్ళన్నా ఆమెను అనాలి కదా, మీ తరఫున మాట్లాడుతున్నాను నేను. చూసారా ఏ విధంగా నిజమైనటువంటి సంతోషమైన జీవితం? అందుకే వాక్యము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఉపదేశం. ఆ ప్రకారంగా మన జీవితాన్ని సరిదిద్దుకొని నడవాలి. నేను సరిగ్గా నా భార్యను ట్రీట్ చేయకపోతే అక్కడ నేను సారీ అని అడగాలి. అడగడమే కాదు, మారాలి కూడా. ఏ విధంగా ట్రీట్ చేయాలి? భర్తని గౌరవించకపోతే అంతే. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జరిగినటువంటి అంశం. ఒక దైవ భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన సంఘంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక మంది దీవించబడతారు. కానీ సొంత ఇంట్లో ఏమీ లేదు, చాలా డ్రై, ఎండిన స్థితి. భార్యకి సంతోషం లేదు, సమాధానం లేదు, అంతా నిరుత్సాహంలో బ్రతుకుతుంది ఆమె. ఒకరోజు వాక్యం చెప్తా ఉన్నాడు ఆయన. సడన్గా మధ్యలోంచి ఆమె లేచి వెళ్ళిపోయిందంట. ఆమె సడన్గా లేచి వెళ్ళిపోగానే ఆయనకి మనసులో గాయం కలిగింది. అయ్యా, ఏమన్నాను నేను, ఎందుకు వెళ్ళిపోయిందా అని అనుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె భోజనానికి భోజనానికి కూర్చొని టేబుల్ మీద కూర్చోబెట్టి చాలా ఖరీదైన, ఇంట్లో అన్నిటికంటే ఖరీదైనటువంటి కట్లరీ, ఆ ప్లేట్లు ఏంటి, నైఫ్స్ ఏంటి, ఫోర్క్స్ ఏంటి, అవన్నీ పెట్టి కూర్చో అన్నది. ఏంటి ఇదంతా కొత్తగా చేస్తున్నావు అని. కూర్చో అన్నది. కూర్చొని ఆమె నిలబడి అన్నీ వడ్డించిందంట. ఆయనకేం అర్థం కావట్లేదు ఏంటిదంతా అని. అప్పుడు మోకాలుండి నన్ను దీవించు అన్నది. నేను ఇంతవరకు నిన్ను నా భర్తగా స్వీకరించాను కానీ ప్రవక్తగా స్వీకరించాను, నన్ను క్షమించు అని అడిగిందంట. ఆ రోజు నుంచి ఆమె జీవితం మారిపోయిందంట. హల్లెలూయా. అలాగా భార్యలు భర్తల్ని గౌరవించాలి, భర్తలు భార్య కొరకు ప్రాణము కూడా ఇవ్వాలి అని వాక్యంలో ఉంది కదండి. భర్తలు ఆమెను అంటం లేదు. గమనించండి, మనము నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదంలో ఈ సంవత్సరం దాంట్లో అడుగు పెట్టాలని అన్ని విషయాల్లో, మనం ఆఫీస్లో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇతర సహోదరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అవి చూపించినప్పుడు ఈ ప్రార్థన, అందుకే నేను ఈ ఉపవాస ప్రార్థన అంటే తిండి మానేయడం అని కాదు. ఆ తిండి మానేసి ఆ తినే సమయము, వండే సమయాన్ని నేనేం చేస్తున్నాను, దేవుని దగ్గర గడుపుతున్నాను. ప్రభా, నీ యొక్క
వెలుతురులో నన్ను పరీక్షించి నా హృదయంలో ఏదైనా మలినమైన ఉన్నట్టయితే, చెడు మార్గం ఉన్నట్టయితే, నీకు ఆయాసము కలిగించే విధానం ఉన్నట్టయితే నాకు బయలుపరచు ప్రభువా. నేను క్షమాపణ అడగడమే కాదు, కానీ మారు మనస్సు పొంది మార్గాన్ని మార్చుకుంటాను ప్రభువా. అందుకు దేవుని దగ్గర సమయం గడపాలి. అర్థమైన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా, అసలు హల్లెలూయా. చూసారా? మరి చూడండి, మనకి లూకా సువార్తలో గమనించినట్టయితే ఈ యొక్క ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని కథ ఉంది. అక్కడ ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, నాకు ఇంట్లో ఉంటే, ఈ తండ్రి దగ్గర ఉంటే నాకు నిజమైన స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంతా నాకు ఫ్రీడమ్ కావాలంటారు. సో ఏమనుకున్నాడు, ఈ తండ్రి నుంచి నేను దూరం వెళ్తే నేను నిజంగా జీవితాన్ని అనుభవించగలను, సంతోషించగలను అని చెప్పి తన స్వాస్థ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్టయితే అక్కడ గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో తినడానికి తిండి లేదు, పందులకు పెట్టే తిండి తినడానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో ఆయనకి హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంది. వానికి బుద్ధి వచ్చినప్పుడు కానీ అక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే నిజంగా అవగాహన కలిగి, అరే నేనేంటి, నా బతుకేంటి, నేను చేసే పని ఏంటి, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి సేవకులు సమృద్ధిలో బ్రతుకుతుంటే నేను ఇక్కడ నా తండ్రిని విసర్జించి వచ్చి ఇక్కడ పందులతో బ్రతుకుతున్నాను. లేదు, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతాను. చూసారా, ఇది మారు మనసు అంటే. అంతేకాదు, అయ్యా నన్ను క్షమించి నీ సేవకుల్లో ఒక సేవకునిగా నన్ను స్వీకరించు అని అడుగుతాను అని చెప్పి లేచి నడవడం మొదలుపెట్టాడు. నేను క్షమాపణ అడుగుతాను, నేను అక్కడే కూర్చోలేదు. చూడండి, యాక్షన్ అవసరం, క్రియ అవసరం. అప్పుడు ఎప్పుడైతే లేచి వచ్చాడో, దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టి ఆయనకి అన్ని రెస్టోర్ చేశాడు. ఉంగరం ధరింపజేశాడు, వస్త్రాలు ధరింపజేశాడు, చెప్పులను ధరించి. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? అథారిటీ అండ్ డొమినియన్. ఏ స్థితిని అయితే కోల్పోయాడో అదే స్థితికి తిరిగి తండ్రి ఆయన్ని రెస్టోర్ చేశాడు. హల్లెలూయా. కానీ ఎలా మొదలైంది? ఎప్పుడైతే తను నేను పాపిని, నేను తప్పు చేశాను అనే ఉద్దేశం అని అవగాహన కలిగి వచ్చి క్షమాపణ అడిగాడో. సహజంగా మనం ఎలా ఉంటామంటే మాట్లాడటం, అయ్యా నేను ఎందుకన్నా తప్పు చేసినట్టయితే నన్ను క్షమించు అని అడుగుతాం. అవునండి? అది సహజమనే కాదా? చెప్పండి. నిజంగా నువ్వు నిజంగా పశ్చాత్తాపడటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే నేను బాధ పెట్టినట్టయితే నన్ను అంటే నువ్వు బాధ పెట్టలేదా? బుద్ధిహీనుడా, నువ్వు బాధ పెట్టావు కాబట్టి ఈ యొక్క మనం దూరం అయ్యాం ఒకరినొకరు. అందుకే అలా అది నిజమైన పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం ఏంటి? నేను తప్పు చేశాను, నీకు హాని కలిగించాను, నీ మనసును బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అడగడం. అది నిజమైన పశ్చాత్తాపం. కాబట్టి తిరిగి ఆ అన్యోన్యతకు రావాలని ఆశిస్తున్నాననే మనసుతో వచ్చినప్పుడే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అందుకే తండ్రి ఏం చేశాడు? తిరిగి రెస్టోరేషన్ కలిగించాడు. చూడండి, పాపముని గ్రహించడం ముందుగా ఏం చేయాలి? పాపం ఉందని గ్రహించాలి. గ్రహించకపోతే నువ్వు చేయవు. గ్రహించాడు కాబట్టి నా తండ్రిని నేను ఒప్పించాను, నేను బాధ పెట్టాను, నా తండ్రిని విసర్జించాను, అందుకే నేను క్షమాపణ కూడానై ఉన్నాను. ఏమి నిలబడ్డది తండ్రికి కుమారుని మధ్యలో? పాపము. ఏం పాపం ఇది? తండ్రిని తిరస్కరించడం, తండ్రి మాటకు లోబడకుండా నా అంతటే నేను బ్రతుకుతానటువంటి గర్వము, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నిటి గురించి క్షమాపణ ఆయన అవగాహన కలిగి నన్ను క్షమించు అనే ఆశతో వచ్చినందుకే ఆయన దీవించబడ్డాడు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. అలాగే యెహోషువ గురించి చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఇప్పుడు యెహోషువ ఇక్కడ ఏమైంది? 7వ అధ్యాయానికి రాకముందే గొప్ప విజయాన్ని పొందారు. ఎవరి మీద? యెరికో మీద. ఇప్పుడు దీని తర్వాత గెలవాల్సినటువంటి రాజ్యము ఐ, తెలుగులో ఐ, ఇంగ్లీష్లో ఏఐ అన్నది. ఈ ఏఐ అనే పట్టణం చాలా చిన్నది యెరికోతో పోల్చినట్టయితే. అయితే
ఈ సైనికు అధికారులు ఏమన్నారంటే యెహోషువతో మనందరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కొద్దిమంది వెళ్తే చాలని. కానీ వెళ్ళినప్పుడు 36 మంది మనం చంపగలిగారు. మరి పరిగెత్తుకొని పారిపోతూ వచ్చారు. అప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని, 7వ అధ్యాయంలో ఉంది, బట్టలు చింపుకొని దేవుని ఎదుట మరి బూడిద నెత్తి మీద వేసుకొని సాష్టాంగపడి మొరపెడతా ఉన్నాడు. అయ్యా ప్రభువా, ఎందుకు చేసావు ఇలాగా? మమ్మల్ని అక్కడే యోర్దానికి అవతలే ఉన్నట్టయితే బాగుండేది, ఇంత తెచ్చి మమ్మల్ని సిగ్గుపరిచావు, ఏమైంది ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఇశ్రాయేల్ ఏం చేసిందండి? పాపము చేసింది. మీ ఓటమికి కారణము ఏంటి? పాపము అంటున్నాడు ప్రభు ఇక్కడ. మీరు ఓడిపోవడానికి కారణము, మీరు విజయం పొందకుండా ఉండడానికి కారణము, మీరు అభివృద్ధిలో అడుగు పెట్టకుండా ఉండడానికి కారణము, మీకు ఆశీర్వాదములోకి అడుగుపెట్టి అనుభవించకుండా ఉండడానికి కారణము పాపము. చెప్పండి ఏంటండి? అందరూ చెప్పాలి. పాపము. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. నిబంధనని ఉల్లంఘించారు, నిబంధన ప్రకారం నడవలేదు. శపితమైన దానిని కొంత తీసుకుని, శపితమైన దానిని తీసుకుని అంటే ఇక్కడ శపితము అని ఉంది, కానీ నిజంగా దాని ట్రాన్స్లేషన్ చూసినట్టయితే దేవునికి ఏదైతే అర్పించబడ్డదో అది ముట్టినట్టయితే శాపం వస్తుంది. అందుకే ఈ యొక్క వాక్యం చదివినట్టయితే ఇట్ ఈస్ అ డివోటెడ్ థింగ్ అని ఉంటుంది, ప్రతిష్ఠితమైనటువంటి అంశం. 6వ అధ్యాయంలో కూడా దేవుడు అన్ని ఎరికోలో ఉన్నదంతా కూడా నాకు ప్రతిష్ఠించబడ్డది అంటాడు. అది ముట్టినట్టయితే మీరు శపించబడతారు, అంటే శాపానికి మూలమవుతారు, మీరు దాన్ని శాపానికి గురవుతారు మీరు అని చెప్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? శపించబడినది కొంత తీసుకొని దొంగిలించారు. బొంకి తమ సామాన్లు అంటే దొంగిలించారు, అబద్ధము చెప్పారు, ముట్టకూడనిది మీకు సంబంధించినది మీరు దోచుకున్నారు. చూసారా? దేవుని యొక్క వాక్యంలో లేవీయులకు రాసిన పత్రికలో మాట ఉంది, ద టైత్ బిలాంగ్స్ టు ద లార్డ్. దశమ భాగము యెహోవాది. ఇట్ ఈస్ హోలీ అంటు ద లార్డ్. దేవునికి పరిశుద్ధమైనది. దేవునికి అంటే దాని యజమాని దేవుడు. ఇప్పుడు యజమాని నుంచి తీసుకున్నవాడు వాడు దొంగ. అడిగి తీసుకోవడం కాదు, తెలియకుండా వాడిది కాంది తీసుకొని అనుభవించడము, ఇవ్వకుండా తీసుకొని దాన్ని దొంగ అంటారు. అలాగే దశమ భాగం ఏమన్నాడు దేవుడు ఇక్కడ? నాది అన్నాడు. దశమ భాగము దేవునికి సంబంధించిన, అది డివోటెడ్ థింగ్, ప్రతిష్ఠించబడినటువంటి అంశం. దాని మీద అధికారం మనకు లేదు, దేవునికే ఉంది. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి దశమ భాగము తీసుకొని దేవునికి ఇవ్వకుండా ఉండి దేవుని ఆశీర్వాదం పొందాలి అని ఆశిస్తే అది జరగని విషయం. అర్థమైందా? నాకు కాదు ఇవ్వాల్సిన, సంఘానికి దేవునికి ఇస్తున్నారు మీరు. దశమ భాగము తీసుకున్న వాడిని దేవుడు దొంగ అని మలాకీలో వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ప్రతిష్ఠించబడినది నువ్వు తీసుకున్నావు కాబట్టి. ఇశ్రాయేలు పాపము చేసింది, దొంగిలించింది, బొంకింది. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై, కాబట్టి వారు శాపగ్రస్తులయ్యారు, శాపముఖానికి మూలమయ్యారు. తమ శత్రువుల ఎదుట నిలవలేక, అందుకే వారు శత్రువుల ఎదుట నిలవలేని స్థితిలో ఉన్నారు. తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప, అది నిర్మూలము చేస్తే తప్ప, అంటే తిరిగి దాన్ని ప్రతిష్ఠించకపోతే దేవునికి నేను మీకు తోడై ఉండను. హల్లెలూయా. గమనిస్తున్నారా? అంటే నిజమైనటువంటి మారు మనస్సు పొంది మన మార్గాల్ని మార్చుకుని దేవుని పట్ల తిరగకపోతే దేవుని ఆశీర్వాదంగా పాత్రలం కాలేము. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడో ఆ విధంగా మనము మన యొక్క పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపము పొంది మరి మన మార్గాల్ని వదిలి టర్న్ అవే ఫ్రమ్ ఇట్ అని చేసినప్పుడే దేవుని యొక్క దీవెనకు పాత్రలం అవుతారు. హల్లెలూయా. చదువు. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునండి,
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువరు. చూసారా, అది ఆ అంశము నువ్వు అది తీయకపోతే, దాని గురించి దాన్ని నువ్వు దేవునికి సమర్పించి నువ్వు సరిదిద్దుకోకపోతే నీవు నీ శత్రువుల ఎదుట నువ్వు నిలబడలేవు, నువ్వు ఓడిపోతావు. వాగ్దానం ఉంది ఈ బిడ్డలకి, ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇచ్చేశాను అన్న దేవుడే ఏమన్నాడు? మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు. ఎందుకు? దీనికి కారణం ఏంటి? పాపము. పాపం అంటే ఇక్కడ ఏంటి? దేవునికి విరుద్ధంగా జీవించడము, దేవునికి లోబడకుండా ఉండడము, తప్పుడు జీవితము జీవించడము, తప్పుడు మార్గాల్లో జీవించడము, ఇవన్నీ కూడా పాప సంబంధించినవే, పాపానికి సంబంధించినవే. కాబట్టి జనులారా, దయచేసి వినండి జాగ్రత్తగా. ఈ సమయం మనం ఏదైతే ప్రార్థనలో గడుపుతున్నామో ఆ సమయంలో మీరు స్వంత ప్రార్థనలో చేసుకున్నప్పుడు మీరు ఎక్కువగా సమయం గడపండి. పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవా, నీ వెలుతురులో నా పాపంలో నాలో ఉన్న మలినాన్ని నువ్వు ప్రత్యక్షపరచు ప్రభువా. దాని నిమిత్తము నేను క్షమాపణ పొందడమే కాదు, నా మార్గాల్ని మార్చుకుంటాను, నా మనస్సును మార్చుకోవడమే కాదు, నా యొక్క అడుగు జాడల్ని కూడా మార్చుకుంటాను. నేను వాటి నుంచి తిరిగి నీ తట్టు తిరుగుతాను ప్రభా అని ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో, ఇది రెస్టోరేషన్కి మొదటి అడుగు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి బయలుపరచాలి. ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 139, 23, 24. దేవా, నన్ను పరిశోధించి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము. నా హృదయాన్ని తెలుసుకోండి. నన్ను పరీక్షించి, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, నా యొద్ద ఉన్నదేమో చూడుము. చూడుము ప్రభా. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రభా, నాలో ఏదైనా చెడు ఉన్నట్టయితే ప్రత్యక్షపరిచి సరియైన మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తాం. అదే విధమైన ప్రార్థన మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను తట్టు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా. నీ కొరకు బ్రతుకుతూ జయకరమైన జీవితం జీవించడం అంటే, నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించడం అంటే బాగా సమృద్ధే కాదు. సమృద్ధికి వన్ థింగ్, జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్లో చెప్తాను. ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. వర్ధిల్లుట అంటే ఆత్మీయంగా జీవించడం కాదు. Spiritual people can become prosperous, ఆత్మీయంగా జీవించేవారు but వర్ధిల్లే not వ్యక్తులు every అవుతారు. prosperous person is spiritual. కానీ ప్రతి ఆర్థికంగా వర్ధిల్లే వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి కాదు. స్పిరిచువాలిటీని ప్రాస్పెరిటీని కలపొద్దు. అర్థమైందా? కాబట్టి జనరల్ వినండి, ముఖ్యంగా మనకు కావాల్సిందండి దేవుడు, ఆయన సన్నిధి, ఆయన రాజ్యం. వీటిని వెంబడించు, వీటిని అన్వేషించు, తపనతో దేవుని కొరకు జీవించు. అప్పుడు ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీవించబడ్డారా? ఆమేన్. మనము ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుని యొక్క రెస్టోరేషన్ అనుభవించనై ఉన్నాము. కానీ మనము చేయాల్సిన పనులు మనం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి.